హీరోయిన్ త్రిష వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఒకసారి ఎంగేజ్మెంట్ రద్దయిన తర్వాత ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె పెళ్లి గురించి నెట్టింట మరోసారి కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈసారి ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిషకు పెళ్లి కుదిరిందనే వార్తలు గుప్పమన్నాయి. ఈ ప్రచారంపై త్రిష ఎలా స్పందించారు? అసలు సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లకు ఎందుకు ఫుల్ స్టాప్ పడటం లేదు? వాచ్ ద స్టోరీ. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి త్రిష పెళ్లి గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. వ్యాపారవేత్త వరుణ్ మనియంతో జరగాల్సిన ఆమె ప్రేమ వివాహం నిశ్చితార్థం తర్వాత అనూహ్యంగా మనస్పర్ధల కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత త్రిష కెరియర్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలతో బిజీ అయింది. అయితే తనకు సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, పిల్లల్ని కనాలని, కుటుంబ జీవితం గడపాలని ఉందంటూ గతంలో చాలాసార్లు తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆమె పెళ్లి ఆలస్యమవుతుండటంతో సెలబ్రిటీ జీవితంలో సహజమే అయినప్పటికీ ఆమెపై రకరకాల పుకార్లు తరచూ పుట్టుకొస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్తో ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదిర్చారని, త్రిష కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే త్రిష ఈ వార్తను ఖండించింది. ఆ తర్వాత ఒక స్నేహితుడితో కలిసి దిగిన ఫోటో విషయంలోనూ ఇలాంటి ప్రచారమే రావడంతో ఆ వార్తలను తన బాయ్ ఫ్రెండ్ గా అంటగట్టడంపై ఆమె కాస్త సీరియస్ గా స్పందించింది. త్రిష అప్పటికప్పుడు స్పందించడం వల్ల ఆ కథనాలని కట్టుకథలని తేలిపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియా యుగంలో పెళ్లి కాని నటుమళ్లపై ఇలాంటి ప్రచారాలు మళ్లీ రావడం కాదనలేని వాస్తవం. ప్రస్తుతం త్రిష వయసు 42 ఏళ్లు. నటిగా బిజీగా ఉంటూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరతో పాటు కొన్ని తమిళ సినిమాలకు సైతం కమిట్ అయింది. అయితే ఈ పుకార్లకు శాశ్వత పరిష్కారం కావాలంటే త్రిష ముందు 2 మార్గాలున్నాయని అభిమానులు సలహా ఇస్తున్నారు. ఒకటి, వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవడం, లేదా 2, పెళ్లి చేసుకోనని అధికారికంగా ప్రకటించడం. ఈ 2 మార్గాలలో ఏదో ఒకటి జరిగేంత వరకు త్రిషపై సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.